శాకాహారి అనే టైటిల్‌తో ఉన్న కన్నడ సినిమా ఒకటి తెలుగులో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసాక నాకైతే బానే ఉందనిపించింది. ఈ సినిమా టైటిల్ చూసి ఏదో సాఫీగా సాగే సినిమా అనుకున్నాను. ఇంక ఈ సినిమాలో ఫస్ట్ సీన్ చూసినప్పుడైతే సైకో కిల్లర్ సినిమాలా అనిపించింది. ఇంక తర్వాత అయితే అది కాదని తెలిసింది. ఇక ఈ సినిమాలో కనిపించిన మెయిన్ పాయింట్ ఏంటంటే, ఒక కిల్లర్ జైలు నుంచి తప్పించుకుని ఒక హోటల్లోకి వస్తాడు. అలా వచ్చిన అతను హోటల్ ఓనర్ని కాపాడమని బతిమాలుతాడు. ఇంకా హోటల్ ఓనర్ కూడా అతని గురించి పోలీసులకు చెప్పకుండా తన దగ్గర ఉంచుకుంటాడు. ఇంతకీ అతని కథ ఏంటి, నిజంగానే మర్డర్ చేశాడా లేదా, వీళ్ళ జర్నీ ఎలా ముందుకెళ్ళింది అనేది సినిమా ఫస్ట్ హాఫ్ లో ఈ పాయింట్తో వచ్చే సీన్స్ ని కొంచెం సస్పెన్స్ గా బాగానే చూపించారు. ఇక సినిమా ఇంటర్వల్ దగ్గరికి వెళ్ళేసరికి అయితే ఒక మలుపు తిరుగుతుంది. అదైతే కొంచెం షాక్ గురి చేసి ఇక్కడ నుంచి ఆ క్యారెక్టర్ ఏం చేస్తుంది అనే ఇంట్రెస్ట్ అయితే బాగా క్రియేట్ చేసింది. ఇక అది చూసినప్పుడైతే ఇక్కడ నుంచి సినిమా థ్రిల్లర్ లాగా ముందుకెళ్తుందేమో అనిపిస్తుంది. కానీ 2-3 సీన్స్ తర్వాత అందులోంచి మెయిన్ క్యారెక్టర్ బయటకు వచ్చేసిన ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇంకా ఆ క్యారెక్టర్ ఎవరికైనా దొరుకుద్దేమో అనడానికి ఏ క్లూ కూడా ఉన్నట్టు ఉండదు. దానివల్ల సినిమా చూస్తున్న మనకి సినిమా అయిపోయిన ఫీలింగ్ అయితే వస్తుంది. ఇంకా అక్కడ వచ్చే లవ్ ట్రాక్ సంబంధించిన సీన్స్ కూడా కొంచెం సాఫీగానే ఉంటాయి. కానీ మళ్ళీ సినిమా లాస్ట్ 30 నిమిషాలకు వచ్చేసరికి ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. అక్కడ రివీల్ అయ్యే ట్విస్ట్, దానికి సంబంధించిన సీన్స్ బాగా అనిపించాయి. ఇక సినిమాలో మెయిన్ లీడ్ చేసిన అతని పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా అనిపించింది. ఇక మిగిలిన వాళ్ళు కూడా బాగా చేశారు. ఇక సినిమాలో సాంగ్స్ పర్వాలేదు అనిపించేలా ఉన్నాయి, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగుంది. ఫైనల్గా ఈ సినిమా స్క్రీన్ ప్లే కొంచెం స్లోగా ఉన్న సినిమా కొన్ని చోట్ల ఒక ఫ్లోలో ముందుకు వెళ్తుంది అన్నట్టుగా అనిపించకపోయినా, సినిమా అయ్యే టైంకి కొంచెం డిఫరెంట్గా అనిపించే సినిమానే చూసామా కదా అనే ఫీలింగ్ అయితే వస్తుంది. ఇంక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2.75/5. ఇక వీడియో క్లోజ్ చేసే ముందు అయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.